హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పంతులు గారు తులసి చేత తులసి కోటకు పూజ చేపిస్తారు. పూజ పూర్తవగానే వచ్చిన ముత్తైదుల కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని తులసి అంటుంది. అయ్యో, పసుపు తెచ్చుకోవడం మర్చిపోయానే పంతులు గారు, నేను వెళ్ళి పసుపు తీసుకొచ్చుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటే, అమ్మా, పూజలో ఒక్కసారి కూర్చున్న తర్వాత మళ్ళీ లేవకూడదమ్మా పూజ పూర్తయ్యే వరకు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మా, నేను తీసుకొస్తాను, ఇలా ఇవ్వు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. సరే ఖుషి, వెళ్ళి తీసుకురా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక ఖుషి పసుపు తీసుకురావటానికి కిచెన్లోకి వెళ్తుంది. ఖుషి పసుపు తీసుకొస్తూ ఉండగా నీలిమ చాటుగా ఉండి ఖుషిని చూసి, ఖుషి, ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటుంది. పసుపు కావాలని అమ్మ చెప్పింది, పసుపు తీసుకెళ్తున్నాను అని ఖుషి చెప్తూ ఉంటుంది. పసుపు అలా తీసుకెళ్ళకూడదమ్మా, దాంట్లో కొన్ని నీళ్లు వేసి కలిపి ముత్తైదులు కాళ్లకు రాయాలి. ఇలా ఇవ్వు, తులసికి కాస్త కూస్తో నేను కూడా సహాయం చేస్తాను అని నీలిమ ఖుషి చేతిలో నుంచి పసుపు తీసుకొని నీళ్లకు బదులుగా దురద పెట్టే కెమికల్ని పసుపులో కలుపుతుంది. పసుపులో మీరు కలిపింది ఏంటి పెద్దమ్మా అని ఖుషి నీలిమను అడుగుతూ ఉంటుంది. అదా, రోజ్ వాటర్ ఖుషి, మంచి స్మెల్ రావాలని పసుపులో నీళ్లకు బదులుగా రోజ్ వాటర్ కలిపాను, అంతే, ఏం లేదు అని నీలిమ కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. నీలిమ పెద్దమ్మ ఎందుకు కంగారు పడుతుంది? నీలిమ పెద్దమ్మ కలిపింది రోజ్ వాటరేనా అని ఖుషి ఆ బాటిల్పై ఉన్న పేరును చూస్తుంది. అది కెమికల్ అని ఖుషీకి తెలియటంతో పెద్దమ్మ ఏదో ప్లాన్ చేసినట్టుంది. ఈ పసుపు తీసుకెళ్ళి అమ్మకు ఇస్తే అక్కడ పూజలో ఏదైనా భంగం కలుగుతుందేమో, ఈ పసుపు అమ్మకు ఇవ్వకూడదు అని ఖుషి తనలో తానే అనుకొని నీలిమకు తెలియకుండా మరొక గిన్నెలో పసుపు కలుపుతుంది. ఖుషి, ఈ పసుపు తీసుకొని వెళ్ళి తులసికి ఇవ్వమ్మా అని చెప్పి నీలిమ చెప్పడంతో, సరే పెద్దమ్మ, అక్కడ పెట్టండి, తీసుకెళ్తాను అని ఖుషి అంటుంది. ఇక నీలిమ ఇచ్చిన పసుపు కాకుండా ఖుషి వేరే పసుపు తీసుకెళ్ళి తులసికి ఇస్తుంది. అమ్మా, ఇదిగో పసుపు అని ఖుషి చెప్తూ ఉంటుంది. తీసుకో తులసి, తీసుకొని ఆ పసుపుని వచ్చిన ముత్తైదుల కాళ్లకు రాయి. ముత్తైదులు కాళ్ల దురదతో నీ పూజకు ఉండకుండా పారిపోతారు అని చెప్పి నీలిమ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అమ్మ, ముత్తైదుల కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి అని పంతులు గారు చెప్పడంతో ఇక తులసి ముత్తైదుల కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళు పసుపు రాసుకొని చాలాసేపు అయింది, అయినా వీళ్ళ కాళ్లకు దురదలు రావట్లేదేంటి అని నీలిమ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అమ్మ ఖుషి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పసుపు రాశాను కదా, ఇంట్లో ఎవరైనా రాసుకుంటారేమో, ఈ పసుపు తీసుకెళ్ళి వాళ్ళకివ్వు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని ఖుషి అంటుంది. ఇక తులసి ఇచ్చిన పసుపు గిన్నెను పక్కన పెట్టేసి నీలిమ కెమికల్ కలిపిన పసుపు గిన్నెను తీసుకెళ్ళి ఖుషి నీలిమకే ఇచ్చి, పెద్దమ్మ, అమ్మ ముత్తైదులకి పసుపు రాయటం పూర్తయిపోయిందంట, ఇదిగోండి ఈ పసుపు మిమ్మల్ని రాసుకోమని ఇచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే ఖుషి, నువ్వెళ్ళు, నేను రాసుకుంటాలే అని చెప్పి నీలిమంటుంది. అక్కడ పసుపు రాసుకున్న వాళ్ళ కాళ్ళు దురదలు పెట్టలేదు. ఇందులోనే కదా నేను కెమికల్ కలిపింది, ఈ పాటికే వాళ్ళకు దురద స్టార్ట్ అయి ఉండాలే, ఏం జరుగుతుంది అని నీలిమ తనలో తానే అనుకొని కెమికల్ కలిపిన పసుపుని తన కాళ్లకు రాసుకుంటుంది. నాకు కూడా దురదలు లేవు, ఇదేంటి అని నీలిమ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నీలాంబరి వస్తుంది. బామ్మగారి కాళ్లకు రాసి చూస్తాను అని నీలిమ తనలో తానే అనుకొని, బామ్మగారు, మీ కాళ్లకు పసుపు రాస్తాను, మీ కాళ్ళు ఇలా ఇవ్వండి అని నీలాంబరి కాళ్లకు పసుపు రాస్తూ ఉంటుంది. బామ్మగారు, మీ కాళ్లకు పసుపు రాశాను కదా, ఏమైనా దురదగా ఉందా అని నీలిమ అడుగుతూ ఉంటుంది. దురద అని నీలాంబరి ఆలోచిస్తూ ఉంటే, అబ్బా, దురద దురద అని చెప్పి నీలిమ తన కాళ్లను గోక్కుంటూ ఉంటుంది. ఏమైందే అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. నా కాళ్ళు దురద పెడుతున్నాయి బామ్మగారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. పసుపులో ఏం కలిపి చచ్చావే, నా కాళ్ళు కూడా దురద పెడుతున్నాయి అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. బామ్మగారు, ముత్తైదుల కాళ్లకు తులసి పసుపు రాయాలంటే ముత్తైదుల కాళ్ళు దురదలు పెట్టాలని దాంట్లో కెమికల్ కలిపాను, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు,
ఎందుకు వాళ్ళు బాగానే ఉన్నారా అని ఆ పసుపు నేను రాసుకున్నాను. నా కళ్ళు దురద పెట్టలేదు. మీకు రాశాను. కానీ ఇప్పుడేమో మన ఇద్దరికీ దురద పెడుతున్నాయి. వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. ఏం జరుగుంటుంది బామ్మగారు అని నీలిమ అడుగుతూ ఉంటుంది. ఒసే మొదలష్టపుదాన ఎక్కడ దొరికావే? నా కాళ్ళు దురదలు పెడుతున్నాయి కదవే అని చెప్పి నీలిమను తిడుతూ ఉంటుంది. ఏం జరిగింది అని మహేష్ అప్పుడే వచ్చి నీలిమను అడుగుతూ ఉంటాడు. పసుపులో కెమికల్ కలిపానండి. ఆ తులసి పూజకు భంగం కలిగించాలని. కానీ వాళ్ళెవరికీ దురదలు లేవు. మాకు మాత్రమే దురదగా ఉంది, మంటగా ఉంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళి కాళ్ళు కడుక్కోపోండి అని చెప్పి మహేష్ అంటాడు. ఇక వాష్రూమ్లోకి వెళ్ళి నీలిమ ఇద్దరు కూడా కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. వసే నీలిమ, ఎంత పనిచేసావే అని చెప్పి నీలాంబరి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నా కాళ్ళు దురద పెట్టాలని ఇదంతా నువ్వు కావాలని చేసినట్టు అనిపిస్తుంది. నీ సంగతి చెప్తాను అని నీలాంబరి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మంటలు పుట్టి నీలిమ కాళ్ళు కడుక్కుంటూ ఉంటే ఖుషి దూరం నుంచి చూసి బాగా అయింది వీళ్ళకి, లేకపోతే మా అమ్మ పూజకు భంగం కలిగించాలని చూస్తారా అని చెప్పి ఖుషి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, అలాగే ఆ అమ్మవారి దగ్గర అఖండ దీపం కూడా వెలిగించు అని పంతులు గారు చెప్తారు. సరే పంతులు గారు అని తులసి అఖండ దీపాన్ని వెలిగిస్తుంది. నీకు నియమాలు పద్ధతులు తెలుసు కదమ్మా, ఈ 3 రోజులు పూజ పూర్తయ్యే వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని తులసి అంటుంది. 3 రోజులు నిష్టగా నేల మీదే పడుకోవాలి, భోజనం స్వీకరించకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని తులసి అంటుంది. సరే అమ్మా, ఈరోజు పూజ అయితే ఇంతటితో పూర్తయింది. రేపు మళ్ళీ పూజ టైంకి వస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, రేపు కూడా మేము రావాలా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. రావాలి కదమ్మా, 3 రోజుల పూజకు ముత్తైదులు 3 కూడా ఖచ్చితంగా ఉండాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే అమ్మ తులసి, ఈరోజు వెళ్ళి మేము కూడా రేపు వస్తాము అని లక్ష్మి అంటుంది. అమ్మ, మీరు కూడా కటిక నేల మీదే పడుకోవాలి. అమ్మాయి పండ్లు ఫలాలు ఎలా అయితే భోజనంగా భుజిస్తుందో మీరు కూడా ఈ 3 రోజులు అలానే ఉండాలమ్మా ఉపవాసంలో అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, నా కూతురికి ఉన్న దోషం తొలగిపోతుందంటే ఈ మాత్రం నేను చేయలేవనా అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, ఇక నేను బయలుదేరుతాను. రేపు మళ్ళీ 9 గంటలకు పూజ టైం కల్లా ఇక్కడ ఉంటాను అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్తారు. అమ్మ తులసి, మేము కూడా బయలుదేరుతాం, రేపు మళ్ళీ వస్తాము అని చెప్పి లక్ష్మి అంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి ఆ అమ్మవారే మిమ్మల్ని పంపించినట్టు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని తులసి అంటుంది. ఆ అమ్మవారే నిజంగా మమ్మల్ని పంపించిందనుకుంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునక్క, ఆ అమ్మవారే నీ చేత ఎలాగైనా ఈ పూజ చేపించాలని పూనుకున్నట్టుంది, అందుకే ఆ అమ్మవారే మమ్మల్ని ఇక్కడికి పంపించింది అని చెప్పి జాను అంటుంది. సరే తులసి, ఇక మేము బయలుదేరతాం. మీ అన్నయ్య ఇక్కడికి వద్దన్నా కూడా నేను ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయన ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి అని చెప్పి వాణి అంటుంది. సరే వదిన, జాగ్రత్త అని చెప్పి తులసి అంటుంది. ఇక లక్ష్మి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తులసి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ, నేను 3 రోజుల పాటు నిష్టగా పూజ చేసి నాకు ఉన్న కుజదోషాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. నా పూజకు ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా నువ్వే చూసుకో తల్లి అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. ఆయన నిర్దోషని నిరూపించుకోవడానికి ఏదో ఒక ఎవిడెన్స్ నాకు దొరికేలా చెయ్యి తల్లి అని తులసి దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. ఆయన పోలీస్ స్టేషన్లో ఎలా ఉన్నారో ఏంటో, పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆయన నాతో ఏదో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ నేను అప్పుడున్న సిచ్యువేషన్లో ఆయనతో మాట్లాడలేకపోయాను. ఆయన్ని కలిసి ఆయన నిర్దోషని నిరూపించడానికి ఎవిడెన్స్ సాధిస్తానని ఆయనకు ధైర్యం చెప్పాలి అని తులసి తనలో తానే అనుకుంటుంది. ఖుషి, ఇక్కడే ఉండమ్మా, అఖండ దీపం ఆరిపోకుండా చూస్తూ ఉండమ్మా, నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని తులసి అంటుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను అని ఖుషి చెప్తూ ఉంటుంది. సరే ఖుషి అని తులసి పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది. తులసి ఆటోలో వెళ్తూ ఉండగా భార్గవ్ ఎవరితోనో మాట్లాడుతూ తులసికి కనిపిస్తుంది. ఎవరతను? ఆ భార్గవ్ అతనితో ఈ టైంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చెప్పి తులసి ఆలోచిస్తుంది.
అన్న ఒకసారి పక్కకు ఆటో ఆఫ్ చేస్తావా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇక ఆటో డ్రైవర్ ఆటో ఆఫ్ చేయగానే తులసి దూరం నుంచి భార్గవ్ ఎవరితో మాట్లాడుతున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఈ విషయం బయటికి రాకూడదు అని చెప్పి భార్గవ్ అతనితో చెప్తూ ఉంటాడు. ఏ విషయం బయటికి రాకూడదు? దేని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మవారు నాకు ఏదైనా తెలియజేయాలనుకుంటుందా? అందుకే ఈ భార్గవ్ని ఈ టైంలో నాకు కనిపించేలా చేసిందా అని తులసి తనలో తానే అనుకుంటుంది. భార్గవ్ ఏం మాట్లాడతాడో నాకేమైనా ఉపయోగపడుతుందేమో, వీడియో తీద్దాం అని చెప్పి తులసి తనలో తానే అనుకొని ఆటో పక్కన చాటుగా నుంచొని భార్గవ్ ఎవరితో మాట్లాడుతున్నాడో అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది. సార్, మీకెందుకు సార్ భయం? నేను ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి రానివ్వను అని అతను భార్గవ్తో చెప్తూ ఉంటాడు. ఈ విషయం నా భార్యకు కూడా తెలియకూడదు. నా భార్య సూపర్నికకు తెలిసిందనుకో, కోర్టులో జడ్జి కన్నా ముందు నా భార్య సూపర్నికనే నాకు శిక్ష వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం నా భార్యకు కానీ ఇంకెవరికి కానీ తెలియటానికి వీల్లేదు అని చెప్పి భార్గవ్ అతనితో చెప్తూ ఉంటాడు. భయపడకండి సార్, ఇలాంటి మర్డర్సు నేను చాలానే చేశాను. మీరు ఒక్క మర్డర్ చేపించే ఇంతలా భయపడుతున్నారేంటి అని చెప్పి అతను భార్గవ్ని అంటూ ఉంటాడు. చేపించింది ఒక మర్డరే, కానీ అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఎన్నో సంవత్సరాల కిందట జరిగిన ఆ యాక్సిడెంట్ గురించి ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. చిన్న క్లూ దొరికినా కూడా నువ్వు దొరికిపోతావు. నువ్వు దొరికితే నా పేరు చెప్పావే అనుకో, ఇంకా నేను కూడా నీతో పాటు జైలు శిక్ష అనుభవించాలి. అందుకే ఆ శ్రీకాంత్ మర్డర్ మిస్టరీ మన మీదకు రాకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ యాక్సిడెంట్ చేపించింది నేనేనని, చేసింది నువ్వేనన్న విషయం ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మూడో వ్యక్తికి తెలిసిందో నేనే నిన్ను చంపేస్తాను అని భార్గవ్ లారీ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్, మీ గురించి తెలిసి కూడా ఈ విషయాన్ని నేనేలా బయట పెడతాను సార్ అని లారీ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా తులసి ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. రే భార్గవ్, శ్రీకాంత్ గారిని చంపించింది నువ్వా? ఈ విషయాన్ని దాచిపెట్టి నా భర్తను ఈ కేసులో ఇరికించావు కదా, నిన్ను వదలను. ఈ ఎవిడెన్స్ చూపించి నిన్ను అరెస్ట్ చేపిస్తాను. నా భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకుంటాను. ఆ అమ్మవారే ఈ భార్గవ్ నిజస్వరూపాన్ని నాకు తెలియజేసింది. నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను తల్లి, రుణపడి ఉంటాను అని తులసి అమ్మవారికి నమస్కారం చేసుకొని, అన్న త్వరగా వెళ్దాం పద, ఇక్కడ ఎక్కువ టైం ఉండకూడదు అని తులసి ఆటో డ్రైవర్తో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.